సో మేమైతే మధ్యన గంగోత్రికి వెళ్ళే రూట్లో మధ్యన ఆగామన్నమాట. లొకేషన్ బాగుందనేసి. కరే మట్టలాగా అయిపోయింది. నేనైతే కిందే కూర్చున్నా వాటిపైన. భలే ఉంది లొకేషన్ అసలు. కూర్చోండి నీట్గా బట్టర్ మీద చాలా సుఖం వచ్చేయండి. ఒక 5 నిమిషాలు తర్వాత. సో మా వాళ్ళు ఇక్కడ పడుకున్నారు. సో ఉత్తరకాశీ 10 km ఎవేరో ఆపేసారు అనమాట చెకింగ్ కోసం. సో మా వాడు అక్కడ చెకింగ్ చేస్తున్నాడు అనమాట. చెకింగ్ అయిపోయాక మూవ్ అవుతాం ఇక్కడి నుంచి. సో ఈరోజు నైట్ అయితే ఉత్తరకాశీ స్టే చేసి మార్నింగ్ గంగోత్రి విజిట్ చేయాలి. ఇప్పుడు 5x పెట్టి అలా భక్తి ఇప్పుడు ఉంటుంది. సో మేమైతే ఉత్తరకాశీ నుంచి గంగోత్రి మూవ్ అవుతున్నాం అన్నమాట. నైట్ ఈ హోటల్లో స్టే చేసాము. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 90 km గంగోత్రికి. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 3:30కి లేచామన్నమాట. ఇప్పుడు టైం అయిపోయింది. ఇప్పుడు 5 అవుతుంది టైము. సో మేమైతే గంగోత్రికి మూవ్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 60 km ఎవేలో ఆపేశారనమాట. సంథింగ్ బ్రిడ్జ్ అక్కడ ఏదో రిపేర్ వచ్చింది. సో బ్రిడ్జ్ అయితే రిపేర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వ్యూస్ అయితే భలే ఉన్నాయి. వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ మనకి గంగోత్రి రూట్ కూడా మనకి రివర్ పక్క నుంచి వస్తుంది. మీరు చూడవచ్చు ఇక మొత్తం రివర్. ఇదంతా రివర్ పక్క నుంచి మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ హిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ రివర్ ప్లస్ హిల్స్ రెండు మధ్య నుంచి వెళ్తున్నాం మనం గంగోత్రికి. సో అక్కడ సో ఫుల్ అయితే ట్రాఫిక్ అనమాట. ఈ బ్రిడ్జ్ రిపేర్ వచ్చింది. చెప్పు. ఈ బ్రిడ్జ్ మనకి రిపేర్ అయింది. సో ఒక్కో వెహికల్ వదులుతున్నారు అనమాట. సో ట్రాఫిక్ కూడా చూసారు కదా, చాలా జామ్ అయిపోయింది మన నుంచి అయితే గంగోత్రి వెళ్ళే రూట్లో. ఏదో ఐ థింక్ వెల్డింగ్స్ అని చేశారనమాట. సో గంగోత్రికి ఒక 10 km అవే ముందు ఆపేశారు అనమాట. సో ఇక్కడ వ్యూ బాగుందని ఫొటోస్ దిగుతున్నాం అందరూ. సో అక్కడ మొత్తం వెహికల్స్ కనిపిస్తున్నాయి ఆపేశారు మొత్తం. సో ఇక్కడ బ్రిడ్జ్ ఉందని అలా వచ్చాం, ఫొటోస్ దిగుతాం. వ్యూ అయితే మస్తు ఉంది. ఇలా మా ఊరు కూడా వచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1 hour ఆపేసారా? అరౌండ్ 30 to 40 minutes. సో మీరు ట్రాఫిక్ కూడా చూడండి, మొత్తం పెరిగిపోయింది ట్రాఫిక్ అనమాట. సో అందరూ లొకేషన్ లో ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పటికి కూడా ట్రాఫిక్ ఎక్కడ దాకా ఉంది. చూడండి మన తెలుగు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ మన తెలుగు రా నువ్వు కావాలమ్మా నువ్వు కావాలి అని సాంగ్ పాడుతున్నారు. అండ్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉండిపోయింది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము ఆల్మోస్ట్ 5కి మూవ్ అయ్యాము. అక్కడ నుంచి మాకు 93 kilometers, 10-14 అవుతుంది. స్టిల్ మేము గంగోత్రి రీచ్ అవ్వలేదు. మీ ఎస్టిమేషన్ వేసుకున్న అవర్స్ అయితే అచీవ్ అవ్వలేదు. ఇక్కడ ఎలా అవ్వాలో అలా అవుతుంది. సో మీరు నాకు అడిగితే మినిమం 10 days అబౌవ్ ప్లాన్ చేసుకోవచ్చు స్టార్ట్ దానికి అయితే. మేము యాక్చువల్లీ 8 days ప్లాన్ చేసుకున్నాం. బట్ మాకైతే అరౌండ్ 10 to 12 days అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మా ఎక్స్పెక్టేషన్. బట్ రియాలిటీ మాత్రం వాళ్ళ చేతిలో ఉంటుంది. రియాలిటీ మొత్తం నేచురల్ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. మనం చేయలేం. సో 10 days అయితే చార్ధామ్ యాత్ర కంప్లీట్ గా మంచిగా తిరగొచ్చు అనమాట. అది కూడా
మంచి కార్ బుక్ చేసుకుంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే చాలా కష్టం అన్నమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మా సజెషన్ అయితే మా బ్యాచ్ నుంచి మా సజెషన్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వద్దని చెప్తాం. కార్ ఇస్ సేఫెస్ట్ వెహికల్ మనకి. సో నిన్నైతే సక్సెస్ఫుల్ గా ఎలానో మాకు యమునోత్రి దర్శనం అయిపోయింది. యమునోత్రి బట్ అంత ఈజీ ఏం కాదు దర్శనం, చాలా కష్టం అనమాట. ఫిజిక్ చాలా గట్టిగా ఉండాలి, నడాలి, ఎక్కాలి అంటే చాలా కష్టం. ఆల్మోస్ట్ అది 22 km అప్ అనమాట. సో 7 km నడుచుకుని వెళ్ళాలి. సో అది కొంచెం హార్డ్ అనమాట. అండ్ ఆల్సో ఈ మధ్యన కూడా మనకి గుర్రాలు గట్ట వస్తాయి, మధ్యన గుర్రాలు వస్తాయి. అండ్ అతన్ని ఏమన్నా నాకు కూడా తెలియదు. ఓకే. సో నిన్న నైట్ అయితే మేము ఉత్తరకాశీలో స్టే చేసాం అనమాట. సో ఉత్తరకాశీలో అండ్ ముందుకు కూడా రూమ్స్ చాలా ఉన్నాయి, బట్ కొంచెం హై ప్రైజెస్ ఉన్నాయి అనమాట. బార్గెనింగ్ చేసుకుంటే తక్కువ దొరుకుతాయి. మినిమం స్టార్టింగ్ 4K ఉంది. సో మాకైతే 3Kలో దొరికాయి. మేము బార్గెన్ ఆల్మోస్ట్ మేము 20 రూమ్స్ వెళ్తే మాకు దొరికింది. బార్గెన్ చేయాలి. జస్ట్ మేము 6 hours ఉన్నాము, 3K ఇచ్చామన్నమాట. 6 hours మరి తప్పదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ ఒకే మాట మీద ఉంటున్నారు కాబట్టి. మేము స్టార్టింగ్ ప్రైస్ మాకు 3,000 చెప్తున్నారు. 335 బట్ 3,000 చూసాం. బట్ మనకి రూమ్ అని కంజెస్టెడ్గా ఉండి 3 beds ఇస్తాను అన్నారు 5 members-కి. సో మేము తీసుకున్న రూమ్ అయితే ఓకే, 4 members-కి 4 beds ఇచ్చాడు అండ్ 1 bed ఎక్స్ట్రా వేసాడు. 3,000 తీసుకున్నాడు. సో ఓకే, బాగానే ఉంది. అంటే ఫుడ్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది అక్కడ. ఫుడ్ అసలు చూసుకొని తినండి. లేనిపోయిన ఫుడ్ తింటే మళ్ళీ మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఈ ట్రావెలింగ్ లో హెల్త్ ఇష్యూస్ వస్తే చాలా కష్టం అనమాట. ఇంకేదో చెప్పాలనుకున్నాం, మర్చిపోయింది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోండి. ఇక్కడ అంటే కూల్ ప్లేస్ కాబట్టి మాక్సిమం ఎవరు వాటర్ తీసుకోరు. బట్ వాటర్ ఎక్కువ తీసుకోండి, అది కూడా బిస్లరీ వాటర్ తీసుకోండి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రూమ్స్ తీసుకున్నప్పుడు మీరు హాట్ వాటర్ ఉందా లేదా, గ్రేజర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ వాటర్ మీరు స్నానం చేయలేదు, చాలా కష్టం. అండ్ మాక్సిమం హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి చాలా వేరియేషన్ ఉంటుంది. సో హెల్త్ ఇష్యూస్ కొంచెం వేగంగా వస్తాయి. సో ఇప్పుడే మా శుభం గౌడ్ పార్టీ మూడ్ మొత్తం ఖరాబ్ చేశారనమాట. సో ఏమైందంటే పర్స్ పోయింది అనుకున్నాము, బట్ పోయింది. ఆల్మోస్ట్ మేము 5 minutes వెతుకుతున్నాము. అటుపక్క ఇటుపక్క మొత్తం వెతికామన్నమాట, దొరకట్లేదు. మనం మొత్తం మరుపుతుంది. కొంచెం కారు ముందు డిక్కీలో పెట్టేసి మర్చిపోయారంట. పార్టీ మూడు మొత్తం ఖరాబ్ చేశారు. శుభం చెప్పు శుభం. ఇప్పుడు మాకు నేను కనిపెట్టాను. నువ్వు చెప్పరా నీ ఎక్స్పీరియన్స్, మర్చిపోయావు కదా. చేసింది ఏంటి చేయలేదు, వీళ్ళిద్దరు మొట్ట పని మిథును యాక్చువల్ అక్కడ ఏం జరిగిందంటే, మేము ఫొటోస్ తీసుకునేటప్పుడు నేను కార్గో తినేసాను చూడండి. సో అక్కడ పడిపోతుందేమో భయంతో మనోడే శుభంగా అయితే ఇచ్చాడు. కార్గో మా ఊడు కింద పడిపోతే భయపడ్డాం మేము. అటు తెచ్చి కార్ డిక్కీలో పెట్టాడు అనమాట. అంటే అడు సిగరెట్ కాల్చడానికి ఇచ్చాడు. సిగరెట్ కాల్చుకొని వచ్చి స్పెక్స్ అండ్ అక్కడ పెట్టేసాడు. మేము పోయిందని చెప్పి ఆ బ్రిడ్జ్ అదో ఆ బ్రిడ్జ్ దగ్గర ఎనుక్కున్నాం కాసేపు. మొత్తం కింద దేవుడు అందరికి అడిగాను తెలుసా. అడిగా సో టైం అయితే 1 గంట అవుతుంది. ఇప్పుడు వచ్చాము గంగోత్రికి. ఇంకా దర్శనం అవ్వలేదు, దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మేము 5 మూవ్ అయ్యామా, 5:30 మూవ్ అయితే 95 kilometers-కి 5:30 మూవ్ అయ్యాము. ఇప్పుడు వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 8 hours జస్ట్ 95 kilometers-కి 8 hours ట్రావెలింగ్ అయ్యింది. మొత్తం ఘాట్ రోడ్డే కదా, ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉండడం వల్ల మనకి ఎంత టైం పట్టింది. ఎక్కడ పడితే అక్కడ బ్రిడ్జెస్ వల్ల పార్కింగ్ కూడా 1 hour 30 to 60 minutes ఆఫీస్ ఫైనల్గా రీచ్ అయ్యాము. అయితే ఇక్కడ నుంచి ఒక ఎంత ఎనికి 1/2 kilometer 500 meters ఎంత ఉంటుంది. బై వాక్ వెళ్ళాలి, తెలియదు అనుకున్నాం. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం బై వాక్.
తెలియదు ఎంత దూరం ఉందో, అనుకున్నా 300 మీటర్స్ 200 మీటర్స్ ఉంటుంది. దగ్గరికి అయితే వస్తాం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. సో మేమైతే వచ్చేసాం గంగోత్రికి టెంపుల్ దగ్గరికి. ఇదో టెంపుల్ ఫైనల్ రీచ్ అనమాట. కింద నుంచి మనకి అరౌండ్ నాకు తెలిసి 1K ఇచ్చాడండి. S24 సో మేమైతే నైట్ ఎంత వచ్చాం 10:30కి వచ్చామన్నమాట గంగోత్రి నుంచి. ఆల్మోస్ట్ 3:30కి ఇలా మూవ్ అయ్యాము. సో నైట్ అయితే ఇక్కడ ఉత్తరకాశీలోనే స్టే చేసాము. సో హోమ్ స్టే చాలా బాగుంది, నేనైతే సజెస్ట్ చేస్తాను, చాలా బాగుంది అనమాట. జాహ్నవి అనమాట హోమ్ స్టే అనమాట, చాలా బాగుంది. రూమ్స్ ఎంట్రన్స్ లో సో ఫుడ్ కూడా చాలా హైజీనిక్ గా హోమ్ మేడ్, చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ఎంబై అయితే డిస్క్రిప్షన్ పెడతాను. ఫుడ్ చాలా హోమ్లీగా ఉంది. అండ్ మేము ఇప్పుడైతే కేదార్నాథ్కి అయితే మూవ్ అవుతున్నాం. సో ప్రికాషన్స్ కోసం అయితే మెడికల్ స్టోర్లో గ్లూకోజ్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అండ్ వరుణ్ స్ప్రే అని తీసుకుంటున్నాం.